మరి ప్రీవియస్గా బాక్స్ ఆఫీస్ వీడియో చేసినప్పుడు నేను చాలా ఫిలిమ్స్ గురించి అయితే చెప్పలేదు, ఎందుకంటే అవి ఆ రోజే రిలీజ్ అయ్యాయి కాబట్టి. మరి ఇప్పుడైతే పొంగల్ అయిపోయింది, హాలిడేస్ కూడా అన్నీ అయితే అయిపోయినాయి. మరి అన్ని ఫిలిం రిపోర్ట్స్ గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడేసుకుందాం. ఫస్ట్ ఫిల్మ్ విషయానికి వచ్చేస్తే మన సంక్రాంతి విన్నర్ అయిన మన శంకర్ వరప్రసాద్ గారు. మూవీ రిలీజ్ అవ్వక ముందే తెలుసు మన అనిల్ రావిపూడిని ఎవరు సంక్రాంతికి అయితే బీట్ చేయలేరని. మరి అఫ్ కోర్స్ అనిల్ రావిపూడి డెలివర్డ్ ఇట్ అగైన్. రీమేకులతో ఇబ్బంది పడుతున్న బాస్కి అయితే గట్టి కంబ్యాక్ ఇచ్చాడు. మరి మన శంకర్ వరప్రసాద్ గారు అయితే హైయెస్ట్ కలెక్ట్ చేసిన రీజనల్ ఫిల్మ్ గా రికార్డ్ స్టేజ్ పెట్టింది అనమాట బాక్స్ ఆఫీస్ దగ్గర. మరి ఫిల్మ్ అయితే ఇప్పుడు దాకా బాక్స్ ఆఫీస్ దగ్గర 246 crore అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఎస్, మరి పోస్టర్స్ లో అయితే 298 crore దాకా అయితే వేసుంటారు. మరి అవి ఎందుకు వేస్తారో మీకు సపరేట్ గా నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సంక్రాంతి టైంలో అయితే ఇంకా ఎక్కువగా చేస్తారనమాట అలాంటి పోస్టర్స్ హైప్ బిల్డ్ చేయడానికి. నెక్స్ట్ ఫిల్మ్ అయిన పరాశక్తి విషయానికి వచ్చేస్తే లాస్ట్ బాక్స్ ఆఫీస్ వీడియోలో కూడా చెప్పాను దీని గురించి. ఈ ఫిల్మ్ లో అయితే చాలా కట్స్ అయితే జరిగాయి. అలాంటి హిందీ ఎలిమెంట్స్ వల్ల ఓన్ ఆడియన్స్ దగ్గరే రిజెక్ట్ అయితే అయింది ఫిల్మ్. మరి ఇప్పటిదాకా అయితే ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 81 crore అయితే కలెక్ట్ చేసింది. ఇంకా రన్ అయితే అయిపోయినట్టే 81 crore దగ్గర ఆగిపోయింది అనమాట ఫిల్మ్. మరి హిట్స్ తర్వాత అయితే ఎస్కే ఫ్లాప్ అయితే చూడాల్సి వచ్చింది. మరి దానికి కారణం శ్రీలీల లెగ్గే అని ఒక టాక్ అయితే ఉందన్నమాట. మరి నెక్స్ట్ మూవీ విషయానికి వచ్చేస్తే అనగనగా ఒక రాజు. ఆ రాజు సారీ అలవాట్లు అయితే పొరపాటు అయిపోయింది అనమాట. మరి ఫిల్మ్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఒకనొక టైంలో రాజాసాబ్ టికెట్ సేల్స్ ని కూడా క్రాస్ చేసింది అనమాట. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే ఫిల్మ్ మంచిగా పర్ఫార్మ్ చేసినా సరే పోస్టర్ లో అయితే పెద్ద పెద్ద నెంబర్లు వేసుకుంటున్నారు. ఫిల్మ్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికి 64 crore దాకా అయితే కలెక్ట్ చేసింది. మరి పోస్టర్లో అయితే 100 crore వేస్తారు. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే మూవీ హిట్ అయిపోయింది. డిఫరెన్స్ అనేది మ్యాటర్ కాదు, హైప్ గురించి వేస్తారు కాబట్టి. మరి ఫైనల్ కలెక్షన్ ఏమాత్రం వస్తుందో, పోస్టర్ ఏమాత్రం వేస్తారో చూసి వెయిట్ చేయాలి. మరి ట్విట్టర్లో అయితే TFI అవుతా మీకు ప్రదీప్ రంగనాథన్ ఉంటే మాకు నవీన్ పోల్శెట్టి ఉన్నారా అని వాళ్ళు కూడా చేస్తున్నారు. మరి నెక్స్ట్ ఫిల్మ్ విషయానికి వచ్చేస్తే ఎంతో కాలం గ్యాప్ తర్వాత శర్వాన్ అయితే మళ్ళీ మూవీతో అయితే వెనక్కి వచ్చాడు. మరి ఫిల్మ్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. మరి మూవీ టీం అయితే సక్సెస్ మీట్ కూడా పెట్టేశారనమాట మూవీ సక్సెస్ అయినట్టు. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర మూవీ అయితే 21 crore దాకా కలెక్ట్ చేసింది ఇప్పుడు దాకా. మరి ఈ వీక్ అయితే పెద్దగా రిలీజెస్ అయితే ఏం లేవు కాబట్టి రన్ అయితే ఇంకా ఉండొచ్చు. మంచి పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చిందనమాట. మరి చూద్దాం ఫైనల్ రన్ లో ఎంతవరకు కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉందో. మరి ఎంతో గ్యాప్ తర్వాత శర్వాన్ అయితే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడనే చెప్పాలి. మరి అఫ్ కోర్స్ సంక్రాంతి రవితేజ అన్న ఫిల్మ్ లేకపోతే ఎలా? ఇయర్ కి ఒక 3-4 కనీసం ఉండాలి. మరి ఈ ఇయర్ కూడా రవితేజ అన్న అయితే భర్త మహాశయులకు విజ్ఞప్తి అన్న మూవీతో అయితే అందరి ముందుకు వచ్చాడు. మరి స్టార్టింగ్ లో అయితే BMW కి మంచి టికెట్ సేల్స్ జరిగాయి. తర్వాత మూవీ డ్రాప్ అయితే అయిపోయింది కంప్లీట్ గా. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర రవితేజ అన్న మంచిగా స్టార్ట్ అయితే ఇచ్చినా సరే 13 crore దగ్గర ఫిల్మ్ అయితే ఆగిపోయింది. మరి క్రాక్ ధమాకా మూవీ తర్వాత ఆ మూవీ స్టైల్లోనే తీసిన ఏ మూవీ అనేది ఇంపాక్ట్ అయితే రావట్లేదు. మరి ఇయర్కి అయితే 2-3 సార్లు వస్తాడు, హీరోయిన్ని దింపుతాడు, ఫ్లాప్ అయితే అయిపోతుంది. రవితేజ అన్న ఇక నుంచి అయినా ఇలాంటి రామ్ కామ్స్ మానేసి ఇంకో కొత్త కాన్సెప్ట్తో వస్తే బెటర్. ఎందుకంటే ఇవన్నీ అవుట్డేటెడ్ అయితే అయిపోయాయి అనమాట. ఆయనకు కూడా ఏజ్ అయితే అయ్యింది. మరి నాకు కూడా రవితేజ అన్న అయితే ఇష్టమే, కానీ ఇలాంటి రామ్ కామ్స్తో 8th క్లాస్ చదివే లేక్ జోక్స్తో అయితే వస్తే మూవీ అయితే లాగదు. మరి రాజాసాబ్ గురించి అయితే మాట్లాడడానికి పెద్దగా అయితే ఏం లేదు, రన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మరి ఇప్పటిదాకా బాక్స్ ఆఫీస్ దగ్గర 194 crore అయితే కలెక్ట్ చేసింది. విత్ హైర్స్ అయితే 203 crores అనమాట. మరి నేనైతే దూరంగా ఉన్నాను. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మరి మారుతి ఇంటికి వెళ్ళారో లేదో తెలీదు.